తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైంది. దీక్షా దివాస్లో హరీష్ రావు వ్యాఖ్యలు. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు సిద్ధమైన తెలంగాణ, ఉప ముఖ్యమంత్రి భట్టి. తెలంగాణ భవన్లో దీక్షా దివాస్, ఉద్యమ స్ఫూర్తిని స్మరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముగిసిన టీఎస్ టెట్ దరఖాస్తులు, డిసెంబర్ 1 వరకు ఎడిట్ ఆప్షన్. మాకు వివాదాలు అవసరం లేదు, భారతీయ రాష్ట్రీయ సంస్కృతి మీద దృష్టి, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్. హిందూపురం పర్యటనలో నారా బ్రాహ్మణి, ఘనస్వాగతం పలికిన స్థానికులు. జగిత్యాల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గంటల తరబడి కరెంట్ కట్, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు వందే భారత్ రైలులో వరంగల్ చేరుకుని రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మలుపు తిప్పిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో 4 కోట్ల ప్రజల ఆశయాల కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు. సిద్దిపేటలో కార్యకర్తల బైక్ ర్యాలీతో దీక్షా దివాస్ నిర్వహించారు. నవంబర్ 29న దీక్ష లేకుండా డిసెంబర్ 9న ప్రకటన ఉండేదే కాదని, తెలంగాణ సాధన పాలకుల దయతో కాదు, దశాబ్దాల పోరాట ఫలితమని హరీష్ స్పష్టం చేశారు. అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. మరి కేసీఆర్ గారు చాలా పట్టుదలతో ఆయన ఆమరణ దీక్ష చేసినారు. ఓ రోజు నేను దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పడుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ అవసరాలు వేగంగా పెరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే 10% డిమాండ్ పెరిగిందని అన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి ఏడాది 10% డిమాండ్ పెరుగుతుందన్న లెక్కన భవిష్యత్తులో 1,00,000 మెగావాట్లకు పైగా అవసరం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఉత్పత్తి 24,769 మెగావాట్లు మాత్రమే ఉందని, పెంపు లేకపోతే సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. గ్రీన్ ఎనర్జీ విభాగాల్లో వెనుకబడి ఉండడం ఆందోళనకరమని, 2030 నాటికి 50% గ్రీన్ ఎనర్జీ వినియోగం తప్పనిసరి అవుతుందని చెప్పారు భట్టి. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నుంచి స్వరాష్ట్ర సాధన వరకు జరిగిన పోరాటం, 10 ఏళ్ల సంక్షేమం అంశాలతో చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఉద్యమంపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించి వీక్షించారు. అమరవీరుల స్తూపానికి కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో టెట్ 2వ విడత నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29తో ముగిసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. దరఖాస్తుల్లో సవరణలకు డిసెంబర్ 1 వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కాగా ఈ ఏడాది తొలి విడత టెట్ జూన్లో నోటిఫై చేసి జూలై 22న ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇన్ సర్వీస్ టీచర్లు అధిక సంఖ్యలో దరఖాస్తు చేస్తుండటంతో ఈసారి అప్లికేషన్లు మరింత పెరిగాయి. టెట్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 3 నుండి 31 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం. మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మేం ఎవరితో వివాదాలు పెట్టుకోవాలని భావించాం, వివాదాలు మా స్వభావంలో లేదు అన్నారు. అందరితో కలిసి ముందుకు సాగటం మా సంస్కృతి అని తెలిపారాయన. భారతదేశంలో జాతీయతని మేము గుర్తించి నేషన్హుడ్, సరాసరి సమగ్రత, సాంస్కృతిక ఐక్యతా భావన మన ఆశయమని వివరించారు. అహంకారాలు కరిగిపోయిన తర్వాతే దేశం అభివృద్ధి ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత అహంకారాలపై కాదు, సమిష్టి కట్టుబాటుతో దేశాభివృద్ధి అవసరమన్నదే సందేశంగా చెప్పారు మోహన్ భగవత్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేసి లేపాక్షిలోని నవోదయ పాఠశాలలో సోలార్ గీజర్లు ఏర్పాటు పరిశీలించారు. స్థానికులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నారా కుటుంబానికి ఈ నియోజకవర్గంతో ఉన్న మాతృబంధాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో చదువుకు ఇంకా మెరుగైన సహకారం అందిస్తామని బ్రాహ్మణి తెలిపారు.
జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గంటలకు పైగా కరెంట్ అందకపోవడంతో సిబ్బంది ఫోన్ టార్చ్ లైట్లతో పనిచేశారు. కంప్యూటర్లు ఆఫ్ కావడంతో సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజు వందలాది మంది సేవల కోసం వచ్చే కార్యాలయం కరెంటు సమస్య కారణంగా విమర్శలకు గురైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పవన్ ప్రసంగంలో తెలంగాణలో నరదిష్టి కారణంగా కొబ్బరి చెట్లు మొండం లేకుండా పోయాయి అనే వ్యాఖ్యలు తప్పు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రకు డిప్యూటీ సీఎం కానీ తెలంగాణలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని, నిజంగా తెలంగాణ వాళ్లకు ఇలాంటి దృష్టి ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసేవారా అని ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా అభిమానిగా 800 రూపాయలు టికెట్ కొని సినిమా చూసినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారని క్షమాపణలు చెప్పాల్సిందని ఆయన కోరారు. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.